పూరి రథయాత్ర అసలు ఎందుకు చేస్తారో మీకు తెలుసా? పూర్వకాలంలో ఇంద్రదుమ్యుడు అనే రాజు మొదటిసారిగా జగన్నాథ ఆలయాన్ని నిర్మించారు. ఆయన భక్తికి మెచ్చిన నీలమాధవుడు ఏ వరం కావాలో కోరుకోమని అంటాడు. అప్పుడు రాజు, స్వామి, నాకు నీ దర్శన భాగ్యం దొరకడం నిజంగా నా అదృష్టం. నాదొక కోరిక, నాకిక పిల్లలు పుట్టకుండా చెయ్యు, నా వంశాన్ని నిర్వంశం చెయ్యు స్వామి అని అంటాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఆలయం నాది అని నీకు నీ భక్తులకు మధ్యలో ఎవరూ అడ్డు రాకూడదు స్వామి అని అడుగుతాడు. ఈ రాజు భార్య పేరే గుండీచా. ఇక మీదట నాకు పిల్లలు పుట్టే భాగ్యం లేదా రాజా అని ఎంతో బాధతో ఏడుస్తుంది. అప్పుడు ఆ జగన్నాథుడు గుండీచాతో, అమ్మా, నీకు పిల్లలే లేరని నువ్వు బాధపడకు. నేను నా చెల్లెలు అన్నా కలిసి ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వచ్చి 9 రోజులు నీ దగ్గరే ఉంటాము. నీ దగ్గరకు వచ్చి నిన్ను అమ్మగా స్వీకరించి నిన్ను ప్రేమగా చూసుకుంటాము అని అంటాడు. అని వరాన్ని ఇస్తాడు. అందుకే జగన్నాథుడు ప్రతి సంవత్సరం రథం మీద ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం గుండీచా ఆలయానికి వెళ్ళి అక్కడ ఆమె చేసిన రుచికరమైన వంటలను ఆరగిస్తాడు. ఈ విధంగా గుండీచాకిచ్చిన మాట ప్రకారం ఆమె ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ తిరిగి వస్తారు. అంతటి కరుణామయుడు ఆ జగన్నాథుడు. అందుకే పూరి యాత్రను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. మీలో ఎవరెవరు పూరి జగన్నాథ రథయాత్రకు వెళ్ళి వచ్చారు? మీకు ఆ జగన్నాథుడు అంటే ఇష్టం ఉంటే జై జగన్నాథ అని కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.